హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ బాబు గురించి చెప్తాను. అయితే నాకు పెళ్ళైన 2 years కంప్లీట్ అయితే 3వ సంవత్సరం వచ్చింది. అంతవరకు అయితే పిల్లలు లేరు. మధ్యలో ఒకసారి నిలబడి అబార్షన్ అయిపోయింది. కానీ ఆ 2 సంవత్సరాలు పిల్లలు లేరనే బాధ, పక్కన వాళ్ళ మాటలు చాలా అంటే చాలా బాధపడ్డాం లేండి. ఫైనల్గా మా పెద్దబాబు అయితే నా పొట్టలో పడిపోయాడు 3వ సంవత్సరంలో. ఇంకా పీరియడ్ మిస్ అయిన 10 daysకి అయితే ఇంట్లో అయితే చెక్ చేసుకుని ఎమ్మడైతే హాస్పిటల్కి వెళ్ళాము. అదే రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి అలా అయింది కదా, మళ్ళీ అలాంటి రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడ టోకెన్ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం, మేడం పిలుస్తారనేసి ఇంకా పిలిచారు. వెళ్ళాము లోపలికి. మేడం లోపలంతా చెక్ చేశారు, ప్రెగ్నెన్సీ స్కానింగ్ తీసేసి ఆమె ఏమన్నారంటే, లోపల ఇప్పుడు చిన్నగా కనిపిస్తుందమ్మా, ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేము కదా, ఈ మంత్ అదే 3rd month ఇంకొక 5 days 1 weekలో వస్తుంది అనగా హార్ట్ బీట్ కనపడుతుంది బేబీది, అప్పుడు కన్ఫర్మ్ చేద్దాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బేబీ చిన్నగా అయితే కనిపిస్తుంది, ఈ టాబ్లెట్స్ వాడండి అనేసి, ఒక ఐరన్వి కాల్షియంవి బేబీ హార్ట్ బీట్ కనపడినప్పుడు కన్ఫర్మ్ చేద్దామనేసి, ఇప్పుడు ప్రెజెంట్ ఈ టాబ్లెట్స్ ఒక్కటి వాడండి అనేసి కొన్ని టాబ్లెట్స్ అయితే రాసి ఇచ్చారు. 15 daysకి మళ్ళీ రమ్మన్నారు ఆ టాబ్లెట్స్ వాడి డైలీ. ఇంకా నేను డైలీ ఆ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేసి ఇంకా డైలీ వాడాను. 15 days తర్వాత మళ్ళీ ఇంకా హాస్పిటల్కి రమ్మన్నారు. ఇంకా 15 days అయిపోయింది, వెళ్ళాము హాస్పిటల్కి. మేడం మళ్ళీ చెక్ చేశారు. ఇంకా హార్ట్ బీట్ కనపడుతుందమ్మా, 5 వారాలు అట్లా అని చెప్పారు. చాలా సంతోషపడ్డాం. మా ఫ్యామిలీకి కూడా, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే చెప్పాము. వాళ్ళు కూడా హ్యాపీ, ఎందుకంటే 2 years 3 years వెయిట్ చేసిన తర్వాత వీడు కడుపులో పడ్డాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎవరన్నా అవ్వని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ప్రెగ్నెన్సీ నిలబడమే కష్టం ఉంది ఈ జనరేషన్లో. చాలామందికి అదే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా నిలబడింది ఫైనల్లీ. మేమైతే ఫుల్ హ్యాపీ అయినాం అందరము. ఇంకా మళ్ళీ మేడం చెక్ చేసి హార్ట్ బీట్ కనపడింది కన్ఫర్మ్ అన్న తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ టాబ్లెట్లు రాసిచ్చారు. ఇంకా డైలీ ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉండమన్నారు. టాబ్లెట్స్ అప్పటి నుంచి లాస్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా వాడమన్నారు. కంటిన్యూస్గా వాడారు. కాకపోతే నేను మధ్యలో ఒక మిస్టేక్ చేశాను, అదేంటని నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ పార్ట్ ఇప్పటికీ ఇది నచ్చిందనుకో ఒక లైక్ చేయండి,